తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలను మరి రోడ్డును పడ్డాయి. మరి దానిలో భాగంగా దాదాపు 10,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం నీరుగారుస్తుంది. మరి ఈ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ విద్యార్థుల మీద లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి మంత్రుల కాంట్రాక్ట్ బిల్లు రిలీజ్ చేస్తున్నారు కానీ మా విద్యార్థుల బిల్లు రిలీజ్ చేయట్లేదు. మరి చాలామంది విద్యార్థులు నాకు ఫోన్ చేసి అన్న మా కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ మేము కట్టాలంట అన్న, మేము కడితేనే మాకు సర్టిఫికేట్లు ఇస్తారంట అన్న, లేదంటే మేము కడితేనే ఎగ్జామ్ రాయిస్తారంట అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను దానికి చలించిపోయి ఒక లేడీ అయితే నేను సింగిల్ పేరెంట్ సార్, మా అమ్మాయిని కాలేజీలో ఫీజు కట్టమని చెప్పి అంటున్నారు అని చెప్పి ఆమె బాధపడుతుంటే, నీ కూలి పనికి పోతా అని చెప్పి బాధపడుతుంటే నేను చలించిపోయి దీనికి ఎట్లైనా పరిష్కారం నిర్వహించాలని చెప్పేసి ఒక విద్యార్థి నాయకుడిగా నేను నిరాహార దీక్ష చేపడం జరిగింది. దానిలో భాగంగా నాకు దీనికి ప్రోత్సహించినటువంటి డాక్టర్ రాగ అరుణన్న గారికి చాలా ధన్యవాదాలు. మరి ఖమ్మంలో మన మోత్కూరు నారాయణరావు గారిని, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర గారికి చాలా ధన్యవాదాలు. మరి దీన్ని నీకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్పేసి చేసినటువంటి విద్యార్థి సంఘం మన వేముల రామకృష్ణ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే నా కోసం అన్న హైదరాబాద్లో ఎంత బిజీ ఉన్నా వచ్చినటువంటి బక్కా జాడ్సన్ గారికి చాలా ధన్యవాదాలు. అన్న మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ అన్న మేము అన్న అంటున్నాం, మా అన్న అరుణన్న మిమ్మల్ని అంకుల్ అన్నాడు. మా అరుణన్న అంకుల్ అంటే మాత్రం మీరు ఎలాగైతే స్టాలిన్ అక్కడ ఎట్లా ఓడిపోయాడో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇక్కడి నుంచే మా ఉద్యమం స్టార్ట్ అయిందన్న. విద్యార్థుల్ని నువ్వు ఏ విధంగా అయితే ఆ రోజు అశోక్ నగర్లో మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నావో, ఇదే రోజు మరి మా విద్యార్థులను మేము తిరగబడితే నువ్వు ఇంటికే పరిమితం అని చెప్పి మేము ఇక్కడ హెచ్చరిస్తున్నాము. మా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ 22వ తారీఖు మా జూన్ 2వ తారీఖు వరకు రిలీజ్ చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మరి అమరణ నిరాదీక్ష చేసేనా, నా ప్రాణాలు అర్పించేసానని విద్యార్థులకి న్యాయం చేస్తా అని చెప్పేసి ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాము. వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే జీవో నెంబర్ 7 రద్దు చేయాలి. జీవో నెంబర్ 7 ఆయన అధికారంలోకి రాకముందు ఏదో దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి మాట్లాడతాడు ఆయన. మొత్తం కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగ, కేసీఆర్ దోచుకుంటూ, కేసీఆర్ తిన్నాడన్నారు. అదే ఆయన అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ ని మించి దోచుకుంటుండు రేవంత్ రెడ్డి గారు. ఆయన మొత్తం అధికారంలోకి వచ్చినాక ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేడు. ఆయననే విద్యాశాఖ మంత్రి, ఆయననే హోము, రాష్ట్రం మొత్తమే ఆయనది. కాబట్టి విద్యార్థులంతా మీరేమంటారు, ఏ ఉద్యమం మొదలు పెడతారు మీరు? అంత ఇక్కడ పిల్లలు ఉన్నారు, చెప్పండి. రేవంత్ రెడ్డి అంకుల్ అనండి. ఏమంటారు? రేవంత్ రెడ్డి ఈ నినాదమే ఆయన ప్రభుత్వాన్ని ఊడగొట్టాలి, మీ విద్యార్థులైన ప్రభుత్వాన్ని ఊడగొట్టాలి. ఎట్లయితే ఇక్కడ అంకుల్ నినాదం తమిళనాడులో అంకులని ఊడగొట్టిందో, ఇక్కడ కూడా ఈ అంకుల్ నినాదం మీ విద్యార్థులంతా రేవంత్ రెడ్డి అంకుల్ అంటే లేస్తాయి పెంకులు అనాలి. మీరు ఇక్కడ పోయినా అదే నినాదం. అంకుల్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేంత వరకు కూడా మీరు రేవంత్ రెడ్డి అంకుల్ అనే నినాదాన్ని ఇక్కడ ఖమ్మంలో మొదలుపెట్టి తెలంగాణ నన్ను మూడలో మీరు తీసుకుపోతారా? మీరు అంకుల్ నినాదాన్ని తీసుకుపోతారా? ఈ అంకులే కాదు, మన అన్న చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జి అంకుల్ని కూడా నిరుద్యోగులు కాక్రోజులు అన్నారు. ఆ అంకుల్ని కూడా అంకుల్ మీ కాక్రోజులు, అంకుల్ మీ కాక్రోజులు, మీరేం జడ్జిమెంట్లు ఇస్తారో ఒకసారి చూసుకోండి అని చెప్పాలి. ఏం జడ్జిమెంట్లు ఇస్తారా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంకుల్ తెలుసా మీకు? పిచ్చి జడ్జిమెంట్లు. రెయిన్బో జస్టిస్ అంటారు వాళ్ళు. ఏం జస్టిస్ వాడు రెయిన్బో జస్టిస్ అని ఒక జస్టిస్ తీసుకొస్తారు వాళ్ళు. ఎంతసేపు బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగానే జడ్జిమెంట్లు ఇస్తారా అంకుల్ మాత్రం వాళ్ళు. వాళ్ళ పిల్లల్ని అంకుళ్ళు దళితులకు ఇస్తారా? సుప్రీంకోర్టు జడ్జి పిల్లల్ని వాళ్ళు నేను వేదిక ద్వారా అడుగుతున్నారు. ఆ సుప్రీంకోర్టు జడ్జి అంకులు చేయాల్సింది ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వాళ్ళు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం చేయాలి తప్ప వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్లు ఓయో హోటళ్ళ కష్టపడని పెంచుతున్నాయి. వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్లు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాయి, ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తుల చేతులకు తీసుకుపోతున్నాయి. లోన్లకు కొట్టిన వాళ్ళని అంకుల్ ఏమన్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంకుల్ ఏమనంటారా? మొన్ననే ఒక కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ అనే కంపెనీ 5,000 కోట్ల లాభం పొందింది బ్యాంక్ లోన్లకు కొట్టి. మరి సుప్రీంకోర్టు జడ్జి అంకుల్ నేను అడుగుతున్నాను, దాని మీద జడ్జిమెంట్ ఇవ్వండి. మీరు దాని మీద జడ్జిమెంట్ ఇవ్వండి. వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ ఎట్లా చేస్తారు? 7,000 కోట్ల లోన్ని 2,000 కోట్లకి ఎట్లా తగ్గిస్తారు? మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి రాదు. కానీ మీరు ఒక గాయత్రి కన్స్ట్రక్షన్ కి మాత్రం మీరు 5,000 కోట్ల కన్సెషన్ ఎట్లా ఇస్తారని నేను అడుగుతున్నాను. కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీ మీరు ఇవ్వండి. 20 లక్షలు 15 లక్షలు ఒక హార్ట్ అటాక్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ బంద్ అని అక్కడ ఎక్విప్మెంట్ లేదు. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంకుల్ నేను అడుగుతున్నాను,
మరి మీరు ఏం చేస్తున్నారు? కార్పొరేట్ హాస్పిటల్లో గుండెపోటు వస్తే ట్రీట్మెంట్ తీసుకునే వసతులు కూడా లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా మీరేం ఉద్యమం మాట్లాడతారు? మీరంతా అంకుల ఉద్యమం మాట్లాడండి. ఈ అంకులందరికీ కూడా మీకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని నాశనం చేస్తున్న ఈ అంకులందరినీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డి అంకుల్ మా రియంబర్స్మెంట్ ఇవ్వండి, జడ్జి అంకుల్లో మా బతుకులు మార్చండి అని అడుగుతున్నా. థ్యాంక్ యూ.